మిత్రులారా, రాజు ముమ్మాటికి రాజే. రాజు ఎక్కడున్నా కూడా రాజే అవుతాడు మిత్రులారా. సింహాసనం మీద కూర్చున్న రాజే, ప్రజల మధ్య కటిక నేల మీద కూర్చున్నా కూడా ఆ రాజసం ఎటుపోదు మిత్రులారా. ఎందుకంటే రాజు రాజ్యం కోసం, ప్రజల కోసమే ఆలోచన చేస్తారు. అవసరం అనుకుంటే యుద్ధం చేస్తారు. వాళ్ళ జీవితమే ప్రజల కోసం అనుకునే వాళ్ళ రాజసమే వేరుంటుంది. అలాంటి రాజ్యంలో రాజుల పేరు చెప్పుకొని శత్రువులతో చేతులు కలిపిన దుర్మార్గులు ఉంటారు, నీచులు ఉంటారు. వాళ్ళు కూడా రాజుల మధ్యనే తిరుగుతూ గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటూ రాజుల మీదనే వీలైతే బురద వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలాంటి నీచుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, పొద్దున్నే ఈ పోస్టు చూసిన. గౌతమ్ ఏదో పోస్ట్ పెట్టినని చూస్తే, పెళ్లి సందర్భంగా వయసులో పెద్దవారైన చంద్రబాబు నాయుడు కనిపిస్తే, ముఖ్యమంత్రికి కనిపిస్తే మాజీ మంత్రిగా నమస్కారం చేసిండు. నమస్కారం చేసిన దానికి ఆయన సంస్కారాన్ని కూడా తప్పు పడుతూ పోస్టు పెడుతుంది మన ఊరప్పంది. మిత్రులారా, ఒక్కసారి పోస్ట్ చూడుర్రి. ఇంకా కొంచెం కిందికి వంగితే చంద్రబాబు కాళ్ళు కూడా అందేవని చెప్పేసి, పైన పటారం లోన లొటారం అని చెప్పేసి హరీష్ రావు సంస్కారాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతుంది. ఎవరిని ప్రొజెక్ట్ చేస్తుంది? చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడికి హరీష్ రావు భయపడి వంగిండట. పైన పటారమట, లోన లొటారమట. నీకు తప్పులు చేసే, అడుగడుగున తప్పులు చేసే కవిత నీకు చంద్రబాబు బీజేపీ అవసరము, హరీష్ రావు కాదు. హరీష్ రావు బతుకంతా ఉద్యమం చేసినోడు. చంద్రబాబు నాయుడు మీద, రాజశేఖర రెడ్డి మీద కొట్లాడినోడు, కేంద్రం మీద కొట్లాడినోడు, పదవులు తృణప్రాయంగా వదిలేసినోడు, ప్రజల మధ్య నిలబడ్డోడు. ఆయన మీద బురద వెళ్తా అంటే నువ్వే దిష్టి బొమ్మ అయితే నడి రోడ్డు మీద. పైగా ఇంకేమంటుంది మిత్రులారా, పైన పటారమట, లోన లొటారమట. నేను చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, తెలంగాణ బిడ్డ చెప్తున్నా, సిద్దిపేట బిడ్డ చెప్తున్నా, చంద్రబాబు నాయుడికి హరీష్ రావు భయపడు కాదు. హైదరాబాదు మాదే, సమైక్య రాష్ట్రంగా ఉండాలి, హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండాలి, హైదరాబాదును అభివృద్ధి చేసింది నేనే, సైదరాబాద్ నాదే అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన చంద్రబాబు శంభు పట్టుకొని, నువ్వని గొప్ప చెప్తున్నా, శంభు పట్టుకొని కరకట్టకు పారిపోయేలా చేసిన ఒకే ఒక్క మొగోడు హరీష్ రావు. కావాలంటే మీ నాయనని అడుగు చెప్తాడు. మీ నాయనని అడుగు చెప్తాడు. నాయన చంద్రబాబు అసలు హైదరాబాద్ను వదిలిపెట్టకుండా ఉండేటోడు, నోరు తెరిస్తే హైదరాబాద్ అనేటోడు. ఎందుకు పారిపోయాడు నాయన అంటే కేసీఆర్ చెప్తాడు, హరీష్ రావు అని. రాసి పెట్టుకో, అని రికార్డు చెప్తున్నా. నేను ఆ ఉద్యమంలో ఉన్నోని చెప్తున్నా, ఆ సంఘటన గురించి తెలిసినోని చెప్తున్నా, ఆన్ రికార్డు చెప్తున్నా. ఏమనుకుంటున్నావు? బురద ఎవరి మీద జల్లుతున్నావు? ఆకాశం మీదనా? అందుకనే అనిపిస్తుంది మిత్రులారా, అడవిలో సింహం మెల్లగా పోతుంటే, మౌనంగా పోతుంటే, ఊరపంది ఆ సింహంతో పోటీ పడి పోల్చుకొని నాకేం తక్కువ అని సున్నం వేసుకొని పౌడర్ అద్దుకొని బిల్డప్లు కొట్టిందట. సింహము గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయకపోతే పంది కూడా బయటకు వచ్చి పందాలు ఎత్తా అంటది. అట్లా అయిపోయింది నీ కథ. సింహం వాడి ఆ పంజలో వేడి తెలిస్తే నీకు అర్థమవుతుంది. ఇంకా ఈ అక్క తిరుపతికి పోయింది, మంచిదే, సాక్ష్యాలు దొరకకుండా జరిగింది కాబట్టి ఆ దేవుడు కాపాడింది కాబట్టి ఓకే, డన్, మొక్కుకున్నావు కాబట్టి పోవాలి, రైట్. కానీ ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం అన్నారు కదా, నువ్వు పోవాల్సింది తిరుపతికి కాదన్న మంచిదే, కానీ అంతకన్నా ముందు గన్ని ఇండ్లు కూలిపోతే, కూలగొడితే, బుల్డోజర్ని దోస్తు పంపిస్తే నువ్వు పోవాల్సింది గాడికి కదా. నీ ఇల్లు మంచిగా ఉంటే సరిపోతుందా? మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే గాడికి పోవాలి కదా నువ్వు. పోతే ఏమవుతుంది? నిన్న మొన్న కాళేశ్వరం మేడిగడ్డల మట్టి తవ్వుతుంటే గాడికి కదా నువ్వు పోవాల్సింది. ఎందుకు పోతలేవు? నీ పాపాలని కడిగేసుకోవడం కోసం శంభు పట్టుకపోయే నీళ్ళతోటి కూడా నువ్వు కడుక్కుంటావు. చంద్రబాబు నీకు అవసరం, హరీష్ రావుకి అవసరం కాదు. మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. ఇరాన్ రాజధానిలో యుద్ధ విధ్వంసం ఉంటే నా తెలంగాణలో ఏకంగా మరణ మృదంగం. మిత్రులారా, గురుకులాల్లో మృత్యుఘోష. 2 ఏళ్లలో 126 మంది చనిపోయారు. 54 మంది అమ్మాయిలు, 72 మంది అబ్బాయిలు. నెలకు సగటున 5 మంది చచ్చిపోతున్నారు. ఎవరు చచ్చిపోతారు తెలుసా మిత్రులారా?
పేదవాళ్ళు గురుకులాల్లో చదువుకునే బిడ్డలు ఎందుకు చచ్చిపోతుందో తెలుసా మిత్రులారా? ఈ పాపిష్టి ప్రభుత్వానికి పట్టెడు అన్నం పసిపిల్లలకు పెట్టలేక, ఎలుకలు గరుస్తుంటే, పాములు వస్తుంటే కనీసం మంచి భోజనం పెట్టలేక చచ్చిపోతుర్రు. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇరాన్లో ఏదో జరిగితే చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు కదా. మరి పసిపిల్లలు గురుకులాల్లో చచ్చిపోతే ఎందుకు స్పందిస్తలేరని అడుగుతున్నా. కొంతమంది నోరు తెరిస్తే మా కాంగ్రెస్ పార్టీని ఊకే విమర్శిస్తాం అంటారు. అరే సన్నాసి, నీ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలా గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతుర్రు. నీ పార్టీ సంగతి పక్కన పెట్టి నీ పిల్లలు చచ్చిపోతే నువ్వు ప్రశ్నించవా? గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతుర్రు, నీ పిల్లలు ఉంటే నువ్వు గట్లే మౌనంగా ఉంటావా అని అడుగుతున్నా. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రి ఎలగబెడుతుండు. విద్యాశాఖ మంత్రిగా పిల్లలు చచ్చిపోతుంటే కనీసము ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, హోంశాఖగా ఏం పీక్తుండని అడుగుతున్నా. ఏం పీక్తుండంటే సమాధానం కూడా ఉంది. గత ప్రగతిని దాచేద్దామని చెప్పేసి కోత్వాల్గూడలో నాటి కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ చేసినటువంటి శంకుస్థాపన మీద బట్టగప్పి నేనే అభివృద్ధి చేస్తాను అని పొంకనాలు కొడుతుండు, బిల్డప్లు ఇస్తుండు. మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి నువ్వు బట్టగప్పినావు కదా, మరి ఈ పిల్లల సావులకి, వాళ్ళ ఆత్మలకి ఏం సమాధానం చెప్తావు? ఈ 126 మందికి సావుకి ఏమని కారణం చెప్తావు? వాళ్ళ సావుల మీద ఏం బట్టలు కప్పుతావు? సమాధానం చెప్పాలి. ఈ పిల్లల్ని కాపాడే తెలివిలేని సన్నాసి ఇలా మహాభారతాన్ని కోడేస్తుండు. నినూరి నాకు మహాభారతంలో కర్ణుడు అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నాయి. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డ మిత్ర. కానీ కర్ణుడు మిత్ర ధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం మిత్రుల కోసం అంటే ఎవరు అనుకుంటారు? చేసిందే లుచ్చ పని, లోఫర్ పని. గిది ఓటు నోటు దొంగతనంలా నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం కోసం మిత్ర పని ఇది. ఇదేదో గొప్ప పని, రామాయణం కోడి చేసేంత గొప్ప పని అనుకుంటురా? ఈ పని లుచ్చా పని చేసి ఇలా పిట్ట కథలు చెప్తుండు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి నేను చాలా చెప్పాలనుకుంటున్నా, కర్ణుడి గురించి ఎత్తిండు కాబట్టి. రామాయణ, మహాభారత, ఇతిహాస పురాణాలు వాంగ్మయమైన అవగాహన ఉంటే నేను ఊరికే మాట్లాడను. నా ముందట ఉండేది రామాయణ మహాభారతాలు. ఏమాత్రం అవగాహన ఉన్నా కర్ణుడు అంటేనే మహాభారతంలో మెయిన్ విలన్ కర్ణుడే. ఆయనను చంపడం కోసమే నరనారాయణులు జన్మలెత్తిరని చెప్తారు. ఓకే, కర్ణునికి అవమానం జరిగిందన్నాడు. కర్ణునికి అవమానం జరగలే, కర్ణుడే నిండు సభలో మైలని మాయాజూదంలో ఓడిపోని 6వ భర్తను వెతుక్కోమని తన మిత్రుడైనటువంటి దుర్యోధని తొడను చూపించిన నీచుడు కర్ణుడు. మిత్రులారా, కర్ణునికి అవమానం జరగలే, పాండవులు చేస్తున్నటువంటి పల పోటీలో పోయి పీకుడు డైలాగులు చేసే ప్రయత్నం చేస్తే గాఢ సంఘటన జరిగింది. నిండు కురుసభలో మైలని దెమ్మనదే కర్ణుడు. మైలని తీసుకొచ్చి మాయాజూదంలో ఓడిపోని 6వ భర్తను వెతుక్కోమని దుర్యోధను తొడ చూపించి కూసొమ్మని చెప్పినటువంటి నీచుడు కర్ణుడు. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. పైగా ప్రాణాలు పనంగా పెట్టి అంటుండు. కవచ కుండరాలు ఉండగానే శత్రువుతో కొట్లాడి గెలవలేక, శత్రువు దెబ్బలు తాళలేక, శత్రువుకి మిత్రుడిని అప్పయెప్పి పారిపోయి వచ్చిన అధముడు కర్ణుడు. ఇక్కడ మిత్రధర్మం ఏడుందో రేవంత్ రెడ్డి తెలియాలి. స్క్రిప్ట్ రాసిచ్చినాడన్నా చక్కగా రాసియాలి. మిత్రులారా, మిత్రధర్మం అనే పదము కర్ణునికి పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే, నిజంగా నీకు ఆల్రెడీ కవచ కుండరాలు ఉన్నాయి, నువ్వు చచ్చిపోవని తెలిసి కూడా ఆ దెబ్బలకి తట్టుకోలేక నీ మిత్రుడిని శత్రువు కాడ వదిలేస్తే అర్జునుడు కాడ వచ్చి కాపాడింది. లేదంటే ఎప్పుడో దుర్యోధనుడు చచ్చిపో. అంటే ఇట మిత్రధర్మం కూడా లేదు. మిత్రులారా, ఇంకా చాలా చెప్తాం. ఇంకేమంటుండు, బార్బారికుడి పేరెత్తిండు. బార్బారికుడి పేరు ఎందుకు ఎత్తిండు అంటే, ఆయన దగ్గర 3 అస్త్రాలు ఉన్నాయని, నేను కూడా ఆ అస్త్రాలు సామాన్యులకి
వినియోగిస్తా అని. స్క్రిప్ట్ రాసినోనికి తెలియనట్టుంది. రేవంత్ రెడ్డి పాపం జీతం ఇస్తాడు కానీ స్క్రిప్ట్కు రాష్ట్రానికి సబ్జెక్ట్ ఉందా లేదా తెలుసుకోలే. ఆ స్క్రిప్ట్ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, బాద్బారికుడు అనేవాడు ధర్మం పక్షాన లేడు. ఇప్పుడు ఇటు దిక్కు 11 మంది, ఇటు దిక్కు 7 ఉంటే ఎవరు తక్కువ? 7 దిక్కు వచ్చి ఫైట్ చేస్తాడు. దీనిలోకించి ఒక 4 చంపుతాడు. 4 చంపితే ఓ 5 చంపితే ఇటు ఎందుకు అవుతారు? సమానం అవుతారు. మళ్ళీ దీనిలో ఒకరిని చంపేస్తే దీనిలోకి వస్తాడు, దీనిలో ఒకరిని చంపితే దీనిలోకి వస్తాడు. మొత్తం ఇటు అటు ఉన్నోళ్ళందరినీ చంపేసి ఆయన ఒక్కడే మిగులుతాడు. అది తెలిసే శ్రీకృష్ణ భగవానుడు బార్బారికుని తల అడిగి ఆయన లేకుండా చేసిండు. వాస్తవంగా మహాభారతంలో ఉండదు, మా ఒరిజినల్ మహాభారతంలో ఉండదు, తర్వాత వచ్చింది కొన్ని గ్రంథాలలో కనిపిస్తుంది కాబట్టి ఓకే నో ప్రాబ్లం, దానికి కాదంటలేను. కానీ బార్బారికుడు అనేటోడు ధర్మం పక్షాన లేడు. ఇటు 10 మంది ఉంటే ఇటు 3 ఉంటే ఈ 3 సమానం దాకా 7 చంపుతాడు. మళ్ళీ వచ్చి ఇటు వీని చంపుతాడు, ఇటు వీని చంపుతాడు. కాబట్టి ఈయనకి ధర్మము న్యాయం అని ఏమి ఉండదు. ఎవడు బలహీనుడు అనిపిస్తే వాని దగ్గర పోతాడు, వీని చంపుతాడు, వీడికి రాగానే వాడిని చంపుతాడు. అట్లా అందరిని చంపడమే బార్బారికుడి గుణం లెక్క. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా, రేవంత్ రెడ్డి కూడా 3 బాణాలు ఉన్నాయి. మొదటి బాణం ఏంది? అబద్ధాలు చెప్పాలి, అందరం ఎక్కాలి, అబద్ధాలని స్ప్రెడ్ చేయాలి. రెండో బాణం ఏంది? తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళను, తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళ మీద విష ప్రచారం చేయాలి. మూడో బాణం ఏంది? తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో కలపాలి, లేదంటే తెలంగాణ దోసుక తినాలి. బార్బారికుడికి 3 బాణాలు ఏంది? శత్రువు ఎవడో ఒకటి గుర్తిస్తుంది, మిత్రుడు ఎవడో ఒకటి గుర్తిస్తుంది, మూడవది శత్రువుని చంపేసినట్టు. ఇడ రేవంత్ రెడ్డికి 3 బాణాలు ఉన్నాయి. ఏం బాణాలు ఉన్నాయి? విష ప్రచారాలు చేయాలి, అబద్ధాలు ప్రచారాలు చేయాలి, రాష్ట్రాన్ని అమ్మక తినాలి. ఇది పరిస్థితి. మిత్రులారా, ఇది చూస్తే మాత్రం నిజంగా నాకు బాధ అవుతుంది. ఒక్కసారి చూడండి, పాపం బట్టి విక్రమార్క ఫంక్షన్లో, కాంగ్రెస్ ఫంక్షన్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. ఇక్కడ ఆ పెళ్ళి, ఆ కథ అదంతా మొత్తం అటెన్షన్ డైవర్షన్ అయింది. ఎందుకయింది? కేటీఆర్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్లో, పెళ్ళిలో సీఎం అంటుంది. ఎవరు తెలుసా మిత్రులారా? కల్వకుంట్ల తారక రాముని, కేటీఆర్ని. అంటే ఈ పార్టీకి మీకు అర్థం కావాలి, కాంగ్రెస్ వాళ్ళే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని కన్ఫర్మ్ చేసి అయిపోయింది, క్లియర్ అయిపోయింది ఆల్రెడీ. మిత్రులారా, ఆలోచన చేయండి. కేటీఆర్ని అటు కాంగ్రెస్ వాళ్ళని పోల్చుకుంటే కేటీఆర్తో సమానంగా కనిపించే ఏ ఒక్క నాయకుడు కాంగ్రెస్లో కనిపిస్తలేడు. ఏ ఒక్క నాయకుడు. రేవంత్ రెడ్డికి తిట్లదండకం తప్ప అభివృద్ధి పథకాల ఐడియా ఉన్నాయా? ఒక్క అభివృద్ధి అన్నా కొత్తది గట్టి తెచ్చిండేమన్నా చెప్పుకోనీకన్నా? మిత్రులారా, ఇంకా చాలా ఉన్నాయి.